శ్రీమతి నమః. సామాజిక మాధ్యమం ఉంది కదా అని మనం ఏది మాట్లాడితే అది, మనం ఏది పడితే అది, ఏది ఎవరైనా చూస్తుంటే అది పెట్టేస్తున్నాం. అది మంచా చెడా, ఇది పెట్టచ్చా ఇది పెట్టకూడదా అనే విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయాం. ఇంట్లో ఏదైతే దాచుకోవాలో దాన్ని వీధిలోకి తీసుకొచ్చేసాం. వీధిలో గుమ్మ ముందు ఏదైతే పెట్టాలో దాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని సమస్యలకి లోనైపోతున్నారో, ఎంతమంది ఈ సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వాలని చెప్పి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ రైల్వే ట్రాక్ మీద పరిగెడుతున్నాడు కదా, వాడికి అవసరం అది? ప్రాణాలు పోతే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా ప్రాణాలు? కనీసం ప్రాణాలు పోతాయి అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతను అలా పరిగెడుతున్నాడంటే ఎవరు ఏమనుకోవాలి చెప్పండి. పైగా దాన్ని వీడియో తీస్తున్నాడు స్నేహితుడు. ఒరే నువ్వు పరిగెట్టడం తప్పురా అని చెప్పి అనకుండా, అక్కడ ఉన్నవాళ్ళు కూడా కనీసం అరవకుండా అతన్ని చోద్యం చూసినట్టు చూస్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఈ అమ్మాయి జలపాతం దగ్గర వీడియో తీసుకుంటుంది, ప్రాణాలు కోల్పోయింది. వైరల్ అవ్వాలి అనే పిచ్చ తప్ప మన ప్రాణాలు పోతాయి అని కనీసం ఆలోచన జ్ఞానం లేకపోవటం వల్ల ఈ అమ్మాయి ప్రాణాలు పోయింది. ఇది చూడండి, సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వాలి అంతే, ఏదో విధంగా, అది ఏ విధంగా చేసినా పర్వాలేదు. ఈ అమ్మాయి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుండగా వెనకాల నుంచి ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు వస్తుంటే కనీసం వెనకాల ఏదైనా వస్తోందని చెప్పి ఆలోచన లేకుండా నడి రోడ్డు మీద నేను నా డ్యాన్స్ అని చెప్పి గెంతుతూ ఉంటే పాపం వాళ్ళిద్దరూ ఆ బండిని ఆపితే ఈ అమ్మాయి వెనక్కి తిరిగి అబ్బాయిని గుద్దేసింది. ఆ అబ్బాయి కింద పడిపోయాడు. కనీసం పడిపోయినప్పుడైనా సరే సంస్కారం లేకుండా పడిపోయాడని చెప్పి లేపడం మానేసి ఆ వీడియో కోసం గెంతులేస్తూ కూర్చుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇది చూస్తే అసలు మానవత్వమే లేదా, మానవత్వం చచ్చిపోయిందా అని అనిపించింది నాకు. ఈ వీడియో తీసిన వాళ్ళు ఎందుకు తీశారంటారు ఆ వీడియోని? ఆ పిల్లని ఆ కుక్కలు అలా పీకు తినేస్తుంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా దాన్ని అలా వీడియో తీస్తూ ఎప్పుడో ఎవరో వచ్చేదాకా వీడియో తీస్తూ కూర్చున్నారు అంటే వీళ్ళు సామాజిక మాధ్యమంలో ఈ వీడియో పెడితే వైరల్ అవుతుంది అని ఈ వీడియో తీశారా, లేదు అంటే వీడియో కోసమే ఇలా ప్రవర్తించారా? దేనికోసం చేశారు? కొంచెం కూడా మానవత్వం లేకుండా ఆ అమ్మాయి అలా అరుస్తుంటే ఆ దిక్కుమాలని వీడియో గీయకుండా పక్కన పడేసి ఆ పిల్లని రక్షించకూడదా? ఆ పిల్లకి సహాయం చేయకూడదా? ఎలా తయారైపోయాము అంటే అవతల వాడు చచ్చిపోతూ ఉంటే ముందు వీడియో తీసేసుకున్నాం అనుకోండి, అది సేఫ్ లో ఉంటుంది. ఎందుకంటే వాడిని ఏదైనా గుద్దేస్తున్నప్పుడు మనం వెళ్ళి రక్షించామని అనుకోండి, గుద్దుతున్నప్పుడు వీడియో మనకి రాదు కదా. మళ్ళీ మనం ముందు వీడియో పెట్టాము అని చెప్పి గొప్ప మనకి రాదు కదా. అందుకని ముందు వీడియో తీసేసుకుని వాడిని గుద్దేశాక వాడు చచ్చిపోయిన తర్వాత వెళ్తాం, లేదు అంటే చచ్చిపోయిన దాన్ని కూడా వీడియో తీసుకొచ్చి మనం పోస్ట్ చేసేస్తాం. అంత దిగజారిపోయాం. పైగా ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళు ఇవన్నీ మాట్లాడచ్చా అని అడుగుతారు. ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళకి మనసు ఉండదా? మనసుతో మాట్లాడకూడదా వాళ్ళు కూడాను? ఇలాంటివి ఎందుకు ప్రశ్నించకూడదు? ఇలాంటివి ఎందుకు మాట్లాడకూడదు? దేవుడి గురించి మాట్లాడటం అంటే దేవుడి కథలు మాత్రమే చెప్పుకోవడం కాదు, భగవంతుడు ఏం చెప్పాడో అది చేయటం. ఎవరికైనా బాధ కలుగుతూ ఉంటే స్పందించకుండా ఉన్న మనస్సు ఎందుకండి? ఆ మనస్సుతో ఎన్ని పూజలు చేసిన ఉపయోగం ఏంటండి? ఇంకొకరిని బాధ పెడుతూ, ఇంకొకరిని ఏడిపిస్తూ, ఇంకొకరిని అనవసరంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభం? మనం రాముడు అంటున్నామే తప్ప ఆ రాముడు అన్న నోటుతో నిజంగా రాముడి తత్వాన్ని గనక వంటబట్టుకుని ఉంటుంటే ఇంకొకరిని నోటికొచ్చినట్టు మాట్లాడరు. అలా మాట్లాడుతున్నారు అంటే ఇంక వాళ్ళకే వదిలేయచ్చు. ఆధ్యాత్మికత అంటే ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడం. ఆధ్యాత్మికత అంటే ఇంకొకరికి కష్టం కలిగించకుండా ఉండడం. ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇద్దరు జంట, పాపం చాలా చిన్న పిల్లలు. ఆ పిల్ల ఏదో పొరపాటు చేసిందంట. భర్తే క్షమించినప్పుడు వాళ్ళ పిన్నికి వచ్చిందంట మాయరావు. అది నోరా తాటి పట్ట. నేను ఇలా అన్నానని అనుకోకండి. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని మాట్లాడబట్టే కదా వాళ్ళిద్దరు చచ్చిపోయారు. వాళ్ళిద్దరూ ప్రాణాలు పోయేంత వరకు ఈ అమ్మాయి ట్రోల్ చేసిందంటే మనిషా ఇంకెవరు చెప్పండి? నేను చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ గాని నా అత్త మామ గాని ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్ లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్ గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు.
ఇప్పుడు ఇంకా ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది, దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాం, చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అన్న మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. అలాగే నిన్నటికి నిన్న ఉద్యోగం చేసుకుంటుంది, బ్యాంకులో అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంటే తోటి ఉద్యోగుల అమ్మాయిని నోటుకొచ్చినట్టు మాట్లాడారంట, నోటుకొచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారట. పాప ఎన్నోసార్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి చూపించారట. కానీ ఆ మాటల నుంచి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసేసుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమం దొరికింది కదా, ఏది పడితే అది పెడుతున్నారు. చివరికి వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చిన రోజున, వాళ్ళకి ఏదైనా సరే బాధ కలిగిన రోజున ఆ పాపం జీవితాంతం వదలదు. ఆ పాపం వాళ్ళ వంశాన్ని తరతరాలుగా వదిలిపెట్టదని మాత్రం గుర్తుపెట్టుకోండి. నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఆ నోరు ఎందుకు మాట్లాడాలి, ఏం చెయ్యాలి అనేది ముందు తెలుసుకోండి. తెలుసుకుంటే ఆ తర్వాత మనం భగవంతుడి పూజ చేయొచ్చు. ఒక పక్క నుంచి నోటికొచ్చినట్లు అసహ్యంగా మాట్లాడుతూ ఇంకొక పక్క నుంచి పూజలు చేయటం కాదు. ఏ నోటితో అయితే పూజ చేశామో ఆ నోటితో ఇంకొకళ్ళని బాధ పెట్టే మాట మాట్లాడకూడదు, ఆ నోటితో ఇంకొకళ్ళని హింసించే మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు అని ఎప్పుడైతే వస్తుందో అది పూజ అంటే. పూజ అంటే రెండు చేతులతో నమస్కారం పెట్టడం కాదు, అస్తమాను దేవుడి పేరు తలవటం కాదు. పూజ అంటే స్వచ్ఛమైన మనస్సుతో ఇంకొకరికి సహాయం చేయటం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.